తీసిన వాళ్ళకి ఎగరగా చదవగలిగినటువంటి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచు ఉండెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించిన సంగతులు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి సంగతులు తెలుసుకోకుండా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించిన సంగతులు తెలియకుండా మన ప్రభువుని మనము ఆరాధించలేము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించిన సంగతుల గురించి మనం ఆలోచన చేస్తే మనకు తెలియనటువంటి సంగతులు అనేకం ఉంటూ ఉన్నాయి. క్రొత్త సంగతులు ఉంటున్నాయి, మర్మమైనటువంటి సంగతులు ఉంటున్నాయి, దాచబడినటువంటి సంగతులు ఉంటున్నాయి, మనకు గ్రాహ్యము కానటువంటి సంగతులు అనేకం ఉంటున్నాయి. కాబట్టి బైబిల్లో ఇలాంటివి అనేకం ఉంటూ ఉన్నాయి. ఎప్పుడైతే మన ప్రభువుని మనం అడుగుతూ వస్తామో అప్పుడు మన ప్రభువు వాటిని మనకు బయలుపరిచేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 7 సంఘాలు ఉంటున్నాయి. 7 సంఘాలకి 7 పత్రికలు రాయించి పెడతా వచ్చాడు ప్రభువు. వాటన్నిటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేమనగా. చాలు. ఇక్కడ మనం చూస్తే 7 సంఘాలకి 7 పత్రికలను రాస్తూ ప్రభు ఏం చెప్తారంటే మొదట తన గురించి ఏంటో చెప్తారు. మీరు కావాలంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతగా చదివితే 7 సంఘాలకి పత్రిక రాసే ముందు ఆయన గూర్చినటువంటి సంగతులను మొదట చెబుతూ తర్వాత సంఘాన్ని గూర్చినటువంటి సంగతి చెప్తాడు. ఎఫ్సీలో ఉన్నటువంటి సంఘంతో అంటాడు ఆయన 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేమనగా. అనగా మొదట ఆయన గురించినటువంటి సంగతి చెప్తా ఉంటున్నాడు. ఈ విధంగా 7 సంఘాలకి తన గురించినటువంటి సంగతి మొదట చెప్పిన తర్వాతే ఆ సంఘాన్ని గురించినటువంటి సంగతి ఆయన చెప్పుకుంటూ వెళ్తాడు. ఎందుకు తన గురించినటువంటి సంగతి మొదట రాయించి పెట్టాల్సి వచ్చింది? డైరెక్ట్గా సంఘాన్ని గురించినటువంటి సంగతులు రాయించి పెట్టచ్చు కదా. లేదంటే సంఘాన్ని గురించినటువంటి సంగతులు రాసిన తర్వాత ఆఖరిలో తన గురించి నా సంగతి బయలుపరచుండొచ్చు ప్రభువు. ఇక్కడ ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే సంఘానికి ఆయన గూర్చినటువంటి సంగతులు తెలియదు. సంఘం అనుకుంటా ఉంది మాకు అన్ని సంగతులు తెలుసు అనేసి. నీకు ఏ సంగతి తెలియదో ఆ సంగతి బయలుపరుస్తావచ్చు. మీరు కావాలంటే 7 సంఘాలకి రాసినటువంటి పత్రికలు కానీ చదివితే ఒక సంఘానికి చెప్పిన సంగతిని ఇంకో సంఘంతో చెప్పలా ప్రభువు. ఒకవేళ చెప్పినా కూడా చాలా తక్కువగా చెప్తా వచ్చాడు. ఆ విషయాన్ని చెప్పి మరొక కొత్త విషయాన్ని ఆ సంఘంతో చెప్పి ఉండొచ్చు. మీరు కావాలంటే ఎఫ్సీ సంఘంతో ప్రభు అంటా వచ్చాడు తన 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేమనగా. ఈ సంగతి మిగిలిన 6 సంఘాలతో చెప్పలా ఆయన. అంటే ఏంటంటే ఏ సంఘానికి ఏ సంగతి కొదువై ఉందో ఆ సంగతిని ప్రభు ఆ సంఘానికి బయలుపరుస్తూ వచ్చాడు. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎఫ్సీ సంఘానికి ఏం తెలియదు. యేసు ప్రభు వారి యొక్క కుడి హస్తము అది ఎంత బలమైనది, ఇన్ని సాహస కార్యాలు చేసాయి, ఎలా ప్రజల్ని నడిపిస్తూ వచ్చింది అనే విషయాలు తెలియదు, సరిగా తెలియదు. If anybody is having English Bible, kindly read Book of Revelation chapter 2 verse 1 in English, please. To the angel of the church of Ephesus write, these things says he who holds the 7 stars in his right hand, who walks in the midst of who walks in the midst of church of the 7 golden lampstands. తెలుగులో ఏముందంటే 7 నక్షత్రముల తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని రాయబడింది. అదే ఇంగ్లీష్లో మనం చూస్తే చేతిని పట్టుకొని వాక్స్ లేదంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో వాకెత్ అని రాయబడుతుంది.
వాక్స్ ఆర్ వాకెత్ అంటే నడుపువాడు, నడిపించువాడు, చెయ్యి పట్టుకొని నడిపించువాడు. ప్రభు హస్తము వారిని ఏ విధంగా పట్టుకొని వారిని నడిపిస్తూ ఉందో ఆ సంగతి వాళ్ళకి సరిగా అవగాహన లేదు కాబట్టి ఆ విషయాన్ని ఆ సంఘానికి బయలుపరుస్తూ ఉన్నాడు. నీ చేతిని పట్టుకున్న వాడని నేను, నిన్ను నడిపించువాడని నేను, మీ మధ్యలో సంచరించువాడని నేను. ఏ చేత్తో నేను మిమ్మల్ని పట్టుకొని మీ మధ్య నడుస్తున్నానో, మీ మధ్య సంచరిస్తూ ఉంటున్నానో ఆ చెయ్యి ఎంత బలమైందో దాని గురించి చెప్పడానికి 7 నక్షత్రాలు తన కుడి చేతిలో ఉన్నాయని చెప్తా వచ్చారు. అంటే ఎంత బలమైనటువంటి హస్తమో, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తా వచ్చాయో ఆ సంగతిని ఎఫ్సి సంఘము సరిగా అర్థం చేసుకోలేకపోతా వచ్చింది. అందుకే ఆ సంగతుల్ని ఆయన బయలుపరుస్తూ వచ్చారు. ఇట్లా మనం చూస్తే 7 సంఘాలకు కూడా 7 విషయాలు, అద్భుతమైనటువంటి సంగతులు ఆయన బయలుపరుస్తూ వస్తాడు ఆయన గురించి. సరే, 7 సంఘాలలో ఒక సంఘం ఏంటంటే స్మరణ సంఘం. మన సంఘం పేరు స్మరణ సంఘం కాబట్టి ఆ సంఘానికి ఆయన బయలుపరిచినటువంటి, ఆయన్ని కూర్చున్నటువంటి సంగతులు, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వాటిని ఆధారం చేసుకుంటూ మన ప్రభువుని మనం ఆరాధిస్తూ వస్తాం. స్మరణ సంఘంతో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతటనైతేనే కానీ మరలా బ్రతికినటువంటి వాడను. ఈ మాట రెండు విషయాలు ఉంటున్నాయి. మొదటిది ఏంటంటే నేను మొదటి వాడను, కడపటి వాడను. రెండవది ఏంటంటే మృతుడనైతేనే కానీ మరలా బ్రతికినటువంటి వాడను. సరే, ఆ రెండిటిలో మొదటి దాని గురించి మాత్రమే మనం ధ్యానం చేసుకుంటాం. మొదటిది ఏంటంటే నేను మొదటి వాడను, కడపటి వాడను. ఈ మాట బైబిల్లో 4 చోట్ల రాయించి పెట్టాడు ప్రభు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం, ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడగు యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా నేను మొదటి వాడను, కడపటి వాడను. చాలు. తర్వాత ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. తర్వాత 3వది ఇప్పుడే మనం చదువుకుంటూ వచ్చాము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 8. తర్వాత బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 30. ఈ సంగతులను గురించి 30, నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈ 4 వచనాలను మనం జాగ్రత్తగా కానీ గమనిస్తే, మొదట ఒక ప్రవక్తతో చెప్తా ఉన్నాడు, తర్వాత మరొక శిష్యునితో చెప్తా ఉంటున్నాడు, తర్వాత సంఘంతో చెప్తా ఉంటున్నాడు, ఆఖరికి వచ్చేసరికి ఏమని చెప్పచ్చు అంటే సార్వత్రిక సంఘముతో చెప్తున్న మాట ఇది. ప్రవక్తతో చెప్పాడు, శిష్యునితో చెప్పాడు, సంఘంతో చెప్తా వచ్చాడు, చివరికి వచ్చేసరికి సార్వత్రిక సంఘంతో చెప్తున్నాడు. సార్వత్రిక సంఘానికి ఆయన జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏంటంటే నేను మొదటి వాడను, కడపటి వాడను. ఒకసారి అర్థం చేసుకుందాం. యెషయా గ్రంథంలో రాయించి పెట్టాడు ప్రభు ఇదే మాటని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయించి పెట్టాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనూ రాయించి పెట్టాడు. చివరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం ఆఖరి వచనాలలో ఇదొక వచనం, ఇదొక మాట. ఎంత విలువైనదేంటది, ఎంత విలువైనదేంటది ఈ మాట. సంఘము ఏ విషయాన్నైతే మర్చిపోయిందో, లేదంటే ఏ విషయాన్నైతే నిర్లక్ష్యం చేస్తూ ఉందో ఆ సంగతితో, ఆ సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు ప్రభు. మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతే కానీ మరలా బ్రతికిన వాడు, మరలా జీవించినటువంటి వాడు, లేదంటే జీవించుతున్నటువంటి. ఈ మాటలు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే 4 విషయాలు జ్ఞాపకం చేస్తాయి. మొదటిది ఏంటంటే ఆయన యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. రెండవది ఏం చేస్తుంది అంటే ఆయన యొక్క నిత్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏంటంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన వాడని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది ఏం జ్ఞాపకం చేస్తుందంటే సజీవుడు అనేసి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. మన ప్రభువులో ఉన్నటువంటి గొప్ప సంగతి చూడండి.
నేను మొదటి వాడను కడపటి వాడనని చెప్పాలంటే సామర్థ్యం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చెబితే దానికి అర్థం ఉండదు. నేను ఇప్పుడు వెళ్ళేసి నేను హెబ్రోను సహవాసంలో నేను మొదటి ప్రసంగికుడిని అంటే అక్కడ నవ్వుతా ఉంది. నిజంగానే నవ్వుతారు. ఓ పోరా, నీకన్నా ముందు నుంచి ప్రసంగికులు ఎంతోమంది ఉన్నారంట. ఈ ఊర్లో నేను మొదటి వ్యక్తిని అంటే నీకన్నా ముందు నుంచి ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. యేసు ప్రభు వారు నేను మొదటి వాడిని కడపటి వాడిని ఒక వ్యక్తితో చెప్పలేదు, ఒక ఊరితో చెప్పలేదు, ఒక సమూహంతో చెప్పలేదు, లోకమంతటికి చెప్పేశాడు. లోకంలో ఏ మనిషి కూడా ఎదురు తిరిగి మాట్లాడాల. ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ప్రభు యొక్క సామర్థ్యం అది. ప్రభు ఏది మాట్లాడినా కూడా లోకమంతా మౌనమైపోవాల్సిందే. ఎవరైనా చెప్పగలుగుతారా నీకన్నా మొదటి వాడు ఇంకొకటి ఉన్నాడు అనేసి? సామర్థ్యం ఉండాల. అది ప్రభు యొక్క సామర్థ్యం. రెండవది ఏంటంటే మొదటి వాడు కడపటి వాడు అంటే ఆయన యొక్క నిత్యత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవది ఏంటంటే మృతుడనైతే కానీ మరలా బ్రతుకుచున్నానంటే మరణం మీద విజయం సాధించినటువంటి వాడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు. ఈ మాట ఎవరైనా చెప్పగలుగుతారా? నేను మరణించి మరలా బ్రతికాను అంటే ఎవరూ చెప్పలేరు. మరణమే నా బుద్ధి. ఆ మాట యేసు ప్రభు వారు మరణంతో కూడా చెప్తున్నాడు, నేను నిన్ను గెలిచాను అనేసి, నీ ముళ్ళు విరిచాను అనేసి. నాలుగోది ఏంటంటే ఆయన సజీవుడు, నిరంతరము జీవించుతున్నటువంటి వాడు. ఈ మాట స్మరణతో చెప్పినటువంటి ఈ మాట తన గురించి తాను చెప్పినటువంటి సంగతి అది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే 4 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. మన ప్రభు యొక్క సామర్థ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది, ప్రభు యొక్క నిత్యత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు మరణంని గెలిచినటువంటి వాడు అనేసి, మృత్యుంజయుడు అనేసి జ్ఞాపకం చేస్తూ ఉంది. తిరిగి లేచి నిరంతరము జీవించుతున్నవాడు, సజీవుడు అనేసి ఈ 4 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. అసలు ఇంతకీ ప్రభు ఈ మాట స్మరణ సంఘంతో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, స్మరణ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే స్మరణ సంఘంలో శ్రమలు అనేవి ఉంటా ఉన్నాయి. 9వ వచనం చదవండి. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. ఇక్కడ స్మరణ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అది శ్రమల గుండా వెళ్తుంది. ఎలాంటి శ్రమలో తెలుసా? ఎలాంటి శ్రమలు అంటే ఆల్రెడీ శ్రమలు అయిపోయినాయి. శ్రమల గుండా వెళ్ళింది, శ్రమల గుండా వెళ్తుంది, శ్రమల గుండా వెళ్ళబోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నీకు కలుగబోవు శ్రమలు, నీవు పొందబోవు శ్రమలు. 9వ వచనం ఆఖరి భాగం, నీవు పొందబోవు శ్రమలకు భయపడము, అదొకటి. తర్వాత 10 దినములు శ్రమ కలుగులు. అంటే స్మరణ సంఘం ఎలా ఉందంటే శ్రమల గుండా వెళ్ళింది, శ్రమల గుండా వెళ్తుంది, శ్రమల గుండా వెళ్ళబోతుంది. ఇంకా ఈ స్మరణ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే స్మరణ సంఘంలో దరిద్రత అనేది ఉంది. ఈ స్మరణ సంఘంలో ఏముందంటే అపవాది శోధన అనేది ఉంది, చెరసాల అనుభవం ఉంది. ఎటు చూసినా కూడా అంధకారమే. ఎలా ఉంది స్మరణ సంఘము, లేదంటే ఎలా ఉంది స్మరణ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి? అగమ్య గోచరంగా, ముందుకు వెళ్ళలేదు, ముందుకెళితే శ్రమ, శోధన, చెరసాల, దరిద్రత, ఆకలి. ఇలాంటి సంఘంతో, ఇలాంటి విశ్వాసితో ఏ మాట చెబితే వాళ్ళలో ఉత్తేజం వస్తుంది, ఏ మాట చెబితే వాళ్ళలో ధైర్యం అనేది వస్తుంది, ఏ మాట చెబితే విశ్వాసంలో విశ్వాసం అనేది అధికమవుతుంది, ఏ మాట చెబితే శ్రమల్ని సంతోషంగా అనుభవించగలుగుతారు. సామాన్యమైనటువంటి మాటలు సరిపో, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి మాట కావాలి. ఆ మాట వాళ్ళని ధైర్యపరిచేదిగా ఉండాలి,
భయంలో నుండి ధైర్యంలోనికి నడిపించేదిగా ఉండాలి. అదే మాట, నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని కానీ మరలా బ్రతికిన వాడు. ఒకసారి ఈ మాట వాళ్ళకి జ్ఞాపకం చేసిన వెంటనే వాళ్ళకి తెలియనటువంటి సంతోషం. అంటే మాతో పాటు ఉన్నటువంటి మా ప్రభువు ఎలాంటి వాడు? ఆయన మొదటివాడు, కడపటివాడు, ఇలాంటి శ్రమలు గుండా వెళ్ళినటువంటి వాడు. ఇంకా కింద అంటాడు, మరణం వరకు నమ్మకముగా ఉండు. చాలాసార్లు మనం చదివి ఉంటాం ఈ వచనాన్ని. మరణం వరకు నమ్మకముగా ఉండు అంటే, మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే ఆ ముందు వచనాలను బట్టి మనం చూస్తే నీకు మరణం వరకు ఏముంటాయి? శ్రమలే. నీకు మరణం వరకు ఏముంటాయి? శోధనలే. మరణం వరకు ఏముంటాయి? చెరసాల వంటి అనుభవాలే. మరణం వరకు ఏముంటాయి అంటే భయంకరమైనటువంటి పరిస్థితులే నీకు ఎదురవుతాయి. వాటన్నింటి విషయమై నమ్మకంగా ఉండు. నీకు వచ్చే శ్రమల్లో నమ్మకంగా ఉండు, నీకు వచ్చే శోధనలో నమ్మకంగా ఉండు, నీకు కలిగేటటువంటి భయాల్లో నమ్మకంగా ఉండు, నీకు ఉన్నటువంటి దరిద్రతలో నమ్మకంగా ఉండు. అప్పుడు నీకేం చేస్తానంటే జీవ కిరీటం ఇస్తాను. అక్కడ మరణం వరకు అనేసి ఫుట్నోట్ 2 అని నెంబర్ రాస్తుంది. కింద ఏముంది? ప్రాణాపాయము వచ్చే వరకు, ప్రాణం పోయేంత వరకు వచ్చినను. ఆ పరిస్థితి వచ్చి నీ ప్రాణం పోవాల్సి వచ్చినా కూడా, ఇది స్ముర్నా సంఘం యొక్క పరిస్థితి, లేదంటే స్ముర్నా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఇవే జరుగుతాయి. అప్పుడే కాదు, ఇప్పుడైనా సరే ఒక విశ్వాసి యొక్క జీవితంలో శ్రమలు అనేవి కలుగుతాయి. యేసు ప్రభు వారే అంటా వచ్చారు, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 31వ వచనంలో, మీకు లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో నేను ఉన్నాను, అప్పుడు నాకేం కలిగాయి? శ్రమలు కలిగినాయి. నేనేం చేశాను? ఆ శ్రమల్లో జయించాను. నువ్వు కూడా జయించు. నీకు శ్రమలు వచ్చాయా? నా శ్రమలు జ్ఞాపకం చేసుకో. నీకు అపవాది శోధనలు వచ్చాయా? నన్ను అపవాది ఏ విధంగా శోధించాడో జ్ఞాపకం చేసుకో. నువ్వు చెరసాలకు వెళ్ళాల్సిన అనుభవం వచ్చిందా? నన్ను కూడా తీసుకెళ్లారు. నిన్ను ఎవరైనా అవమానిస్తున్నారా? దూషణ పాలు చేస్తుంటున్నారా? నా దూషణను జ్ఞాపకం చేసుకో. నేను కూడా వెళ్ళాను, మొదటి వాడను కడపటి వాడను అయినప్పటికీ, మరణమును జయించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడినైనప్పటికీ ఇలాంటి వాటి గుండా నేను వెళ్ళాల్సి వచ్చింది. కానీ చివరికి జయాన్ని పొందాను, విజయాన్ని సాధించాను. ఇలాంటి అనుభవం గుండా వెళ్తున్నటువంటి ఈ సంఘానికి ఉత్తేజపరచడానికి, ధైర్యపరచడానికి సామాన్యమైనటువంటి మాటలు సరిపోవు. ప్రత్యేకమైనటువంటి మాట కావాలి. మాట విన్న వెంటనే వాళ్ళలో మార్పు రావాలి, విశ్వాసంలో ఎదగాలి, ఆ పరిస్థితి మర్చిపోతా రావాలి. ప్రభువు పలికేటటువంటి ప్రతి మాట కూడా అలానే ఉంటుంది. ఎవరితో ఏ మాట చెబితే వ్యక్తిలో మార్పు వస్తుందో ఆయనకు తెలుసు. ఉదాహరణకి మనం చూసుకుంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే, అక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని గురించి రాయబడింది. వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ. యేసు ప్రభువు వారు దేవాలయంలో బోధిస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ జన సమూహం ఉంది. అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, వ్యభిచారమందు ఒక స్త్రీని పట్టుకున్నారు. యేసు ప్రభువు వారి యొక్క మాటల్లో తప్పు ఎతకాలని చూస్తూ వచ్చారు. ఆయన ఏదైనా తప్పు చేస్తే పట్టుకుందామని ఎదురు చూస్తూ వచ్చారు. సరే, ఏది దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, పన్నాగం అనేసి ఆ స్త్రీ వ్యభిచారం తెలుసు, ఎక్కడ వ్యభిచారం చేస్తుందో తెలుసు. ఆమె వ్యభిచారం చేయడం ముగించిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి పట్టుకున్నారు. వ్యభిచారానికి ముందు కాదు. ఆ తర్వాత ఆమెను తీసుకెళ్ళేసి ఆ యేసు ప్రభు వారు దేవాలయంలో బోధిస్తూ ఉండగా అనేక మంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు వెళ్ళేసి, మనం నిజంగా ఆలోచన చేస్తే, కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, బోధిస్తూ ఉన్నాడు ఆయన. బోధిస్తూ ఉన్నాడు, బోధ చేసిన చాలు, కానీ మాకు ఒక క్లారిటీ కావాలి, ఒక క్లారిటీ కావాలి. సో క్లారిటీ కోసం నేను మీ దగ్గరకు వచ్చాను. ఇదిగో ఈ స్త్రీ ఉందే, ఈ స్త్రీ వ్యభిచారం మందు పట్టబడింది.
వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనేసి మోషే ధర్మశాస్త్రం చెప్తా ఉంది. మా నాయకుడు ఎవరంటే మోషే. నువ్వు యూదుడు కదా, నీ నాయకుడు కూడా మోషే, నీకు కూడా ధర్మశాస్త్రం వర్తిస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి చంపాలంటే యేసు ప్రభు వారు ఆయన ఏం మాట్లాడాలి, కింద కూర్చుని ఏదో రాస్తా వచ్చాడు, వాటిని చూడమన్నాడు. మాట్లాడలేదు ఆయన ఏదైనా మాట్లాడా? ఏం మాట్లాడలా, ఏదో రాస్తా వచ్చాడు. తీరా తలెత్తి చూసేసరికి ఎవరూ లేరు. ఏం చెప్తా వచ్చాడంటే, మీలో పాపము లేనటువంటి వాడు, పాపం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే చెయ్యమన్నారు. మొదట రాయేమని. మీరు నన్ను ఈ స్త్రీ చంపాలని చెప్పారు కదా, నిజమే, వాస్తవమే. ధర్మశాస్త్రం ప్రకారం సగం ధర్మశాస్త్రం నీకు తెలుసు, పూర్తి ధర్మశాస్త్రం నేను చెప్తాను. రాళ్లతో కొట్టి చంపాలి. ఎవరు రాళ్లతో కొట్టి చంపాలా? పాపము లేనటువంటి వాడు. ఆమె పాపం చేస్తూ, మీరు పాపం చేస్తూ, ఆమె ఒక పాపం చేసింది, మీలో లేని పాపం ఏముంది? ఏ మాట చెబితే మనుషుల నోరు మూతపడద్దు ఆయనకు తెలుసు. ఏ మాట చెబితే మనిషిలో మార్పు వస్తుందో తెలుసు. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, అక్కడ ఎవరు కూడా రాయలేదు, అందరూ వెళ్ళిపోతా వచ్చారు. ఆమె ఒకటే మిగిలింది. ఎదురుగా యేసు ప్రభు వారు ఉన్నారు. లేచి తలెత్తి చూస్తే ఆమె ఒకటే కనపడతా వచ్చింది. ఆమెతో ఒక మాట అన్నాడు, అమ్మా అన్నాడు. ఈ పిలుపు ఏం చేసిందో తెలుసా? ఆమె వ్యభిచారాన్ని విడిచిపెట్టేలా చేసింది. ఏ పిలుపు అయితే, ఏ మాట అయితే మనిషిలో మార్పును తీసుకొస్తుందో ఆ పిలుపుతో పిలుస్తాడు ప్రభు. ఆ మాటే చెప్తాడు ప్రభు. ఏం మాట్లాడాల? 2 అక్షరాల పదాన్ని ఉపయోగించాడు అంతే. ఆ వ్యక్తిలో మార్పు వచ్చేస్తా వచ్చి. ఆ పిలుపు ఎవరో పిలుచుంటారు, రకరకాలుగా సంబోధించుంటారు. ఈయన సంబోధించినటువంటి ఆ సంబోధన, ఆ మాట, ఆ పిలుపు ఆ మనిషిలో మార్పును తీసుకొచ్చింది. తర్వాత రెండవది మనం చూస్తే, కొన్ని ఉదాహరణలు మనం చూస్తాం. రెండవ ఉదాహరణ, యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు పిల్లలారా. ఈ మాట ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? శిష్యుల వయసు అంటే దాదాపు నాకు తెలిసి వాళ్ళ యేసు ప్రభు వారికి ఈక్వల్ వయసు ఉంటుంది. ఎవరు కాదనలేనటువంటి సత్యం ఇది. దాదాపుగా ఈక్వల్ వయసు ఉంటుంది, లేదంటే కొంచెం చిన్న వయసు ఉంటుంది. పిల్లలారని ఎవరిని పిలుస్తాం? సంఖ్యను ఎత్తుకొని పిలిచేవాడిని పిలుస్తాం. శిష్యులు ఉన్న సంఖ్యను ఎత్తుకునేటటువంటి వయసు కలిగిన వాళ్ళ, లేకపోతే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళ. అప్పటికే వాళ్ళు సముద్రంలో అర్ధరాత్రి చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళని పిల్లలారా అంటా ఉన్నారు. ఎవరిని ఏ విధంగా సంబోధించాలో ఆయనకి తెలుసు. మన సంబోధనలు ఉంటాయి, వేరే రకంగా ఉంటాయి. అందుకు మనుషులు మార్పు రాదు. తప్పు చేసే ఉండొచ్చు. ఎవరిని పిలుస్తున్నాడు? వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని పిలిచాడు. తనని కాదనుకునేసి, వద్దనుకునేసి వెళ్ళిపోయినటువంటి శిష్యులను పిలుస్తూ ఉంటున్నాడు. మార్పు రాదా ఈ విధంగా పిలిస్తే? ఆలోచన పుట్టదా? బ్రతకాలనే ఆశ రాదా? సమస్యలను ఛాలెంజింగ్గా తీసుకోలేరా? శిష్యులు ఆకలితో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది శిష్యులకు ఆకలి. పిల్లలారా అన్నప్పుడు వాళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే, యేసు ప్రభువులో తండ్రి మనసు గుర్తొచ్చింది. ఏం గుర్తొస్తా వచ్చిందంటే, వాళ్ళు ఆయన వాళ్ళకి తండ్రి అనేసి, వాళ్ళు ఆయనకి కుమారులు అనేసి, తండ్రి వెళ్ళిపోయాడు. తండ్రి బాధ్యత గుర్తు చేశాడు. నేను వెళ్ళిపోయాను, భూమి మీద నేను చేయాల్సినటువంటి కార్యాలు, బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి. దాన్ని మీరు కొనసాగించాలి. ఆ తర్వాత తీసుకున్నారు బాధ్యత. ఆ తర్వాత అపోస్తల కార్యం ఆరంభించబడతా వచ్చి. ఒకవేళ ఆలోచన చేద్దాం, పిల్లలారా అనే పదానికి బదులు దానికి వేరేదిగా ఉపయోగించుంటే, కొన్ని
వ్యభిచారితో ఆ పదాన్ని కాకుండా వేరే పదాన్ని ఉపయోగించుంటే అంత మార్పు వచ్చేది కాదేమో, అంత ఆలోచన పుట్టేది కాదేమో. ఇంకొక ఉదాహరణ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు దమస్కు మార్గాన్ని వెళ్ళేటప్పుడు యేసు ప్రభు వారు ఆయనకి కనపడతాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఒక స్వరాన్ని విన్నాడు. ఎవరి? చూడండి, ప్రభు అంటూ ఉన్నాడు, నీవేళ నన్ను హింసించుతున్నావు. నేను మిమ్మల్ని హింసిస్తుంటే ఈ సంబోధన నాతో ఎలా ఉంటుంది? మీకు తెలుసు హింస అంటే ఏంటో తెలుసా? శ్రమ వేరు, కష్టం వేరు, బాధించడం వేరు, హింసించడం వేరే రకం. హింస అనేది అది వేరే స్థాయి. తిట్టడం, కొట్టడం, వీటన్నిటికీ మించింది అది హింసించడం. అంటే రిపీటెడ్గా చేస్తూ ఉంటే దాన్ని హింసించడం, రోజు కొడతా ఉంటే దాన్ని హింస. రోజు నన్ను కొడతానే ఉన్నాను, రోజు నన్ను అవమానిస్తానే ఉన్నాను. అటువంటి వ్యక్తే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి సౌలా సౌలాన్ని ప్రేమగా బలకరిస్తుంటే, పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ మనిషిలో మార్పు రాదంటారా? ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన రాదా? సౌలు పౌలుగా మారడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రేమగా పిలిచినటువంటి ఆ పిలిపే. నేను అనుకుంటాను చాలామంది ఆయన్ని పేరుతో పిలిచి ఉండొచ్చేమో, కానీ ఇంత ప్రేమను అనుభవించి ఉంటాడు సౌలు. ఆ పిలుపే, ఆ మాటే సౌలుని పౌలుగా మారుస్తా వచ్చింది. ఇక్కడ స్మరణ సంఘంతో కూడా ఏ మాట చెబితే వాళ్ళు ధైర్యపరచబడతారు, వాళ్ళలో మార్పు వస్తుందో వాళ్ళు ముందుకు సాగగలుగుతారు. ఆ పిలుపే నేను మొదటి వాడను, కడపడి వాడను, మృతుడనైతే కానీ మరలా బ్రతికిన వాడను. తెలుసు ఏ సంఘముతో ఏ మాట చెప్పాలో ప్రభువుకి తెలుసు. ఒకసారి మన బ్రతుకును ఆలోచన చేద్దాం. మనల్ని రక్షించడానికి ప్రభువు ఏ మాటతో పిలిచాడు, మనల్ని ఏ వచనంతో పిలిచాడు? మన బ్రతుకులో ఎన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, బాధల గుండా వెళ్తున్నప్పుడు, మనము ఇక తట్టుకోలేనటువంటి ఆవేదనల గుండా వెళ్తున్నప్పుడు ప్రభువు నిన్ను నన్ను దర్శించినటువంటి ఆ సందర్భాలు, ఆ మాటలు, ఆ పలుకులు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనలో మనోధైర్యాన్ని నింపినటువంటి ఆ పలుకులు, మన నిరీక్షణని జ్ఞాపకం చేసినటువంటి పలుకులు, మన విశ్వాసంలో కొనసాగబడడానికి ప్రభు ఎన్ని మాటలు చెప్పాడు, ఎన్ని వాగ్దానాలు చేశాడు, తన గురించి ఇన్ని సంగతులను మనకు బయలుపరుస్తారా లేదు? ఒకసారి మన బ్రతుకునే తీసుకుందాం. మన భయాన్ని తీసివేసిన మాటలు ఎన్ని, మన చీకటిని తొలగించి వెలుగును చూపించినటువంటి మాటలు ఎన్ని మాటలు ఉంటా ఉన్నాయి. ఎంత ఆదరణకరణమైనటువంటి మాటలు ప్రభు మనతో మాట్లాడి ఉంటారు. ఆ మాట పలకగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రభు ఆయన ఒక్కడే. మన జీవితాల్లో ఎన్నో సందర్భాలు, ఎన్నో కోణాలు, ఎన్నో దినాలు మనం సంవత్సర ఆరంభంలో వాగ్దానం తీసుకుంటాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వాగ్దానం చూసిన తర్వాత మీకు కలిగిన అనుభూతిని జ్ఞాపకం చేసుకోండి. నా మటుకు నేనైతే చాలాసార్లు సంతోషించాను వాగ్దానం తీసుకున్నప్పుడు. ఆ విధమైనటువంటి అనుభవము మనకుంటే మన ప్రభువుని మనము ఆరాధించకుండా ఉండలేము. స్మరణతో పలికినటువంటి ఆ పలుకులు, అటువంటి పలుకులు మనతో కూడా ప్రభు ఎన్నోసార్లు పలుకుంటాడు. వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువుని మనం అధ్యాయం 28 నుండి 31 వచనాల్లో మనం చూస్తే ప్రభు అంటూ ఉన్నాడు,
బలను గురించినటువంటి మాటలు ఇవి. బలలో మనం ఏ విధంగా ప్రవేశిస్తూ రావాలంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము పరీక్షించుకొని అలాగున మనము ఆ బలలో చేయి వేస్తా రావాలి. కాబట్టి 27వ వచనం అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును అంటుంది. అంటే యోగ్యత అంటే బల్లలో చేయి వేయక ముందు బల్లలో మనము చేయి వేయడానికి మనము యోగ్యులమా, మనకు అర్హత ఉందా అనేసి మనం పరీక్షించుకొని ఆ రీతిగా బలలో చేయి వేస్తారు. మనల్ని పరీక్షించుకోవాలి. తర్వాత ఆ శరీరము ఆ రక్తం ఎవరిదంటే ప్రభువుది. మనము బలలో చేయి వేసిన తర్వాత ప్రభువు కూడా చెబుతూ రావాలి. ఏమని చెప్పాలంటే నిజముగా యోగ్యతతో బలలో చేయి వేశాడు, నిజముగా అర్హత కలిగి బలలో చేయి వేస్తా వచ్చాడు అని ప్రభువుకి అనిపించాలి. అటువంటి అర్హతతో మనము ఆ బలలో చేయి వేస్తా రావాలి. వాక్యము మనల్ని సమర్థించాలన్నమాట. బలలో చేయి వేసిన తర్వాత ప్రభువు యొక్క వాక్యము మనల్ని సమర్థించాలి. ఈ వ్యక్తి యోగ్యుడు, ఈ వ్యక్తి అర్హుడు, యోగ్యతతో బలలో చేయి వేస్తా వచ్చాడు అని వాక్యము సమర్థించాలి, ప్రభువు సమర్థించాలి. ఆ రీతి అయినటువంటి సమర్థత కలిగి మనం ఆ బలలో చేయి వేస్తా రావాలి. యోగ్యతతో బలలో చేయి వేస్తా రావాలి. ఆ విధంగా బలలో చేయి వేయగలుగునట్లుగా మన ప్రభువు మనకు సహాయం చేయగాక. బల వర్తమానం కొరకై ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానంలో నుండి మొదటి వాగ్దానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను భక్తుడు ఒక వ్యక్తిని చూస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి సింహాసనం నందు ఆసీనుడై ఉంటున్నాడు. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉన్నటువంటి ఆ వ్యక్తి యోహాను గారితో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏమని చెప్తున్నా అంటే ఈ మాటలు రాయి. ఈ మాటలు ఎలాంటివంటే నిజములు నమ్మకమునై ఉన్నాయి. ఇక్కడ 3 విషయాలు. మొదటిది ఆయన మాటలు ఎలాంటివంటే నిజాలు నమ్మకమైనటువంటివి. వాటిని ఏం చేయాలి? రాయాలి. ఏమని? అంతేకాదు మనము నమ్మాలి కూడా. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఏమని నమ్మాలి? మనము ఏమని నమ్మాలి? 3 విషయాలు. మొదటిది ఏంటంటే ఆయన సింహాసనాసీనుడని నమ్మాలి. రెండవది ఆయన నమ్మకమైన వాడని నమ్మాలి. మూడవది ఏంటంటే ఆయన మాటలు నిజమని నమ్మాలి. మనతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. మనం ఏమంటారు? మీ మాటలు నమ్మచ్చా? మన మాటలు నమ్మకంగా ఉండవు, మన మాటల్లో నిజాలు ఉండవు. కానీ ప్రభువు పలికేటటువంటి ప్రతి మాట అది నమ్మకమైనది. ప్రభువు మాట్లాడేటటువంటి ప్రతి మాట అది నిజము, అది సత్యము. ఆయన పేరే సత్యము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయనకున్నటువంటి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎంత నమ్మకమైన వాడైనా, ఎంత నమ్మకమైనటువంటి వాడు మన ప్రభువు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. 22, 23.
కృపగలవాడు. యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? మనకు బాగా తెలిసినటువంటి వచనం యోహాను రాసిన సువార్త 3:16 వచనం. దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు అంటే ఎఫ్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, లేదంటే 15 నుంచి 18వ వచనం 19 వరకు. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. అక్కడ రాయబడుతుంది పరిశుద్ధులతో కూడా దాని ఏంటిది? దాని అంటే ఏంటది? దాని అంటే అది అంటే ఏదో ఒకటి. దాని అంటే ఏంటి? దాని అంటే ఏంటి? దాని పొడవు, దాని వెడల్పు అంటే దేని దాని లేకపోతే దాని పొడవు. దేని పొడవు? దేవుని ప్రేమ. దేవుని యొక్క ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు గ్రహించలేని. దేవుని యొక్క ప్రేమను we cannot measureless అంతే. ఇప్పుడు దేవుని యొక్క నమ్మకత్వం ఎంతైనా మెజర్ చేయగలుగుతామా? మెజర్ చేయలేనంత. మానవుని కొంతవరకు నమ్మచ్చేమో. ఎవరైనా ఒక వ్యక్తి నాకు 10 లక్షలు అప్పిస్తానన్నారు అనుకో, అవసరం ఉంది, నేను ఇస్తాను అంటే మనకు తెలిసిపోద్ది ఈ వ్యక్తి 10 లక్షలు ఇవ్వగలుగుతాడా లేదా. ఏ స్థాయి వరకు అతన్ని నమ్మచ్చు. కానీ మన ప్రభువుని ఎంతైనా నమ్మచ్చు. మెజర్లెస్. ప్రభు యొక్క మాటల్ని ఎంతైనా నమ్మచ్చు. ఈ మాట నమ్మచ్చు, ఈ మాట నమ్మడానికి లేదు అనడానికి లేదు. ప్రభువు నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట కూడా అది నమ్మకమైనది, నిజమైనదని నమ్మాలి. మొదటిగా మన ప్రభువు ఆయన సింహాసనాసీనుడని నమ్మాలి. ఆయన మాటలు నమ్మకమని నమ్మాలి. ఆయన మాటలు నిజమని నమ్మాలి. మొదటిగా ఆయన సింహాసనాసీనుడు. ఏమని నమ్మాలంటే ఆయన సింహాసనాసీనుడని నమ్మాలి. సింహాసనాసీనుడు అంటే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. సింహాసనాసీనుడు అనే విషయం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయన రాజులకి రాజు అని, ప్రభువులకి ప్రభు అని జ్ఞాపకం చేస్తుంది. సింహాసనం మీద లేదంటే అధికారం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు, ప్రభువులు కూర్చుంటారు, అధికారులు. మన సీఎం కూడా ఒక చైర్ ఉంటుంది తెలుసా? సీఎంకి పిఎంకి సపరేట్ చైర్ ఉంటుంది. ఎప్పుడైనా హెబ్రోన్కి వెళ్తే హెబ్రోన్ ఆఫీస్లో కూడా ప్రత్యేకమైన చైర్ ఉంటుంది. కొంతమంది వాల్యుబుల్ పర్సన్స్ మాత్రమే కూర్చోగలుగుతారు.
ఎవరంటే వాళ్ళు కూర్చోరు. ఆఫీస్లో కూడా ఎప్పుడన్నా ఆఫీస్లో ఒక స్పెషల్ చైర్ ఉంటుంది, ఎవరంటే వాళ్ళు కూర్చోడానికి లేదు. అధికారం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దాంట్లో కూర్చోవాలి. అధికారం చేతులు మారుతాయి, ప్రభు యొక్క అధికారం మాత్రం చేతులు మారదు. సింహాసనాసీనుడు అనగా ఆయన రాజులకి రాజని, ప్రభువులకి ప్రభు అని, అధికారులకి అధికారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందులను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారై ఉన్నందులను ఆయన ఆ రాజులను జయించును. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నారు. దేవుడి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నటువంటి మన ప్రభువు, మన దేవుడు, మన యేసు ప్రభు వారు. ఆయన ఎలాంటి వారంటే రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, అధికారులకు అధికారి. సమస్తమైనటువంటి అధికారుల మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు. ఈ లోకంలో ఏ అధికారం తీసుకున్నా కూడా ప్రభు అనుమతిస్తేనే అది వారికి కలుగుతుంది. అది ఒక ఎంపీది కావచ్చు, ఎమ్మెల్యేది కావచ్చు, సర్పంచ్ది కావచ్చు, గవర్నమెంట్ అధికారం కావచ్చు, ప్రైవేట్ అధికారం కావచ్చు, పబ్లిక్ అధికారం కావచ్చు, లోకల్ అధికారం కావచ్చు, ఇంటర్నేషనల్ అధికారం కావచ్చు. అది ఏదైనా సరే మన ప్రభువు అనుమతిస్తేనే అది జరుగుతుంది కదా. మనం ఏం చేస్తామో తెలుసా? మనల్ని పరిపాలించేటటువంటి అధికారుల మీద ఉన్నటువంటి నమ్మకము ఆ అధికారికి అధికారి అయిన వాడి మీద ఉండదు. అవునా లేదా? వాళ్ళని ఎంతగా నమ్ముతామో అంతగా మన ప్రభువుని నమ్మలేము. మన జీవితాల్లో ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతామో తెలుసా? మనకేదైనా ఒక సహాయం కావాల్సినప్పుడు ఆ సహాయం చేయగలిగింది మన ప్రభువు అనే విషయాన్ని మర్చిపోయేసి, మన ప్రభువు యొక్క సామర్థ్యం తెలియక, మన ప్రభువు యొక్క గొప్పతనం తెలియక ఏం చేస్తామంటే ప్రభువు అధికారాన్ని అనుగ్రహించిన వారి దగ్గరికి వెళ్తాము. వాళ్ళని ఎంత నమ్ముతామో అంతగా మన ప్రభువుని మనం నమ్మం. అందుకే మన జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయి. అందుకే మనము ఎదగలేకపోతాం. ప్రభువుని ఎంత నమ్మాలో, ప్రభువుని ఎంత ఆశ్రయించాలో అంతకన్నా ఎక్కువగా మనం ఏం చేస్తామంటే మన కళ్ళకు కనపడేటటువంటి అధికారులను నమ్ముతాం, వాళ్ళని ఆశ్రయిస్తాం. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ అనేది చూస్తూ ఉంటాం. దావీదుని ఏం చెప్తాం మనం? కొంచెం గొప్పగా చెప్పండి. రాజు అని చెప్పారు, దాన్నే కొంచెం ఎక్కువ చేసి చెప్పండి. మహారాజు. దావీదు మహారాజు కదా. దావీదు అయినటువంటి మహారాజు అంటాడు కీర్తన గ్రంథం 145వ కీర్తన 1, నా రాజు అయిన దేవా, నా రాజు అయిన దేవా, నేను నిన్ను ఘనపరచెదను. నా రాజు అయిన నా దేవా, నేను నిన్ను సన్నుతించెదను. దావీదు మనకు గొప్పవాడుగా కనపడతాడు, కానీ దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఆ దేవుడు మనకు గుర్తురాడు. దావీదు జీవితంలోంచి చెప్తాను. దావీదు గొలియాతును చంపేసి వస్తాడు. గొలియాతును చంపేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏమని పాట పాడతారు?
సౌలు వేల కొలది, దావీదు వాస్తవంగా ఆలోచన చేయాలి కదా. దావీదు ఎంత తోడు, ఎంత వయసు. సౌలు గొలియాతు దావీదుని చూసి ఏమంటాడంటే, ఒడిసెలు పట్టుకొని రాయి పట్టుకొని వస్తున్నావా, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా నువ్వు అన్నాడు. కుక్కను అనుకుంటున్నావా, నన్ను పక్షిని అనుకుంటున్నావా రాళ్లతో తరిమి కొట్టడానికి? కానీ చివరికి ఏమైంది? కుక్కను కొట్టినట్టే కొట్టి, కుక్కను చంపినట్టే చంపాడు. వాస్తవానికి దావీదుకు అవసరం. దావీదు చంపగలుగుతాడా? సౌలు దగ్గరికి వెళ్ళేసి నేను గొలియాతు మీద యుద్ధానికి వెళ్తా అంటే సౌలు ఏమంటాడంటే, సరే నువ్వు చిన్నోడు పెద్దోడు వెళ్తా అని చెప్తున్నావు, నువ్వేం చేస్తావు? ఈ ఆయుధం తీసుకెళ్ళు, ఈ శిరస్త్రాణం తీసుకెళ్ళు, ఈ కత్తి తీసుకెళ్ళు, ఇది తలకి ఇది పెట్టుకుంటే కవచం పెట్టుకోమంటే ఏమంటాడు దావీదు? ఈ నాకు అలవాట్లేదు అంటే మొట్టమొదటిసారి యుద్ధానికి వెళ్తున్నాడు దావీదు. మొదటిసారి యుద్ధానికి వెళ్ళేటటువంటి దావీదు ఎవరితో వెళ్తానంటే గొలియాతుతో వెళ్తున్నాడు. నిజంగా ఆలోచన చేస్తే నిజంగా అంటే కొంతమంది భక్తులు చెప్తా ఉంటారు, దావీదంట ఒడిసెల రాయితో అతన్ని కొట్టగానే వెనక్కి పడ్డంట, ముందుకు పడతాడు. సహజంగా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనిషి ముందుకు పడ్డాడు, వెనక్కి పడతాడు. అంటే ముందు నుంచి దావీదు కొడితే వెనక నుంచి దేవుడు కొట్టారంటే గొలియాతు. ఆలోచన లేదా ఇశ్రాయేల్ ప్రజలకి? ఎలా కొట్టగలుగుతా వచ్చాడు దావీదు అనేసి ఆలోచన లేకుండా పోయింది. దావీదు ఒక మాట అంటాడు దానికన్నా ముందు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేల్ని ఎదిరించడానికి ఎంతటి వాడు. ఇశ్రాయేల్ని తమ దేవునిగా కలిగినటువంటి జనాల్ని ఎదిరించడానికి ఎవరి నామం వెళ్తున్నానని చెప్పాడు? యెహోవా నామం. అందరి ముందే కదా చెప్పాడు ఆయన. అందరి ముందే కదా చెప్పాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు అనేసి గొలియాతును ఆ విధంగా ఆ మాట ఎక్కడ చెప్తా వచ్చాడు? రహస్యంగా చెవులో చెప్పాడా? గొలియాతు దగ్గరికి వెళ్ళేసి గొలియాతు చెవులో చెప్తా వచ్చాడా? బహిరంగంగానే చెప్పాడు కదా. దావీదు ఎవరిని బట్టి విజయాన్ని సాధించాడంటే యెహోవాని బట్టి అనేసి పాట పాడాలి కదా. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు పాట పాడుతూ వస్తారు, యెహోవా యొక్క బాహుబలమే అనేసి. యెహోవాని బట్టి గానము చేస్తారు. అక్కడ చూసినప్పుడు మోషే ఏం చేస్తాడంటే కర్రతో సముద్రాన్ని కొడితే 2 పాయలు అవుతాయి. ఎవరు చేశారు? మోషే చేశాడా? మోషే కర్ర చేసిందే. మనిషికి అసాధ్యం కదా అది. గొలియాతును చూసి ఇశ్రాయేల్ ప్రజలు సైన్యం అంతా, సౌలు కూడా పోయి దాక్కున్నాడు. ఎవరు ముందుకు రాలేకపోతాం. పసిపిల్లోడు, బాలుడు, యవనస్తుడు చంపగలిగాడంటే ఇది ఇతని సామర్థ్యమా లేకపోతే దేవుని యొక్క సామర్థ్యమా? ఎవరిని చూశారు ఇశ్రాయేల్ ప్రజలు? దావీదుని చూసి, బా ఇంతటి వీరుడు లేడు మనలో. అని వాస్తవానికి ఆ కార్యాన్ని చేసింది ఎవరంటే దేవుడే. ఒక్కోసారి ఏమవుతుందంటే మన కళ్ళకి మనుషులు కనపడతారు, వారి వెనక ఉన్నటువంటి దేవుడు కనపడ్డాడు.
కన్నులు తెరవబడితే తప్ప దేవుడు కనపడడు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఒక్కోసారి మనకేమవుతుందంటే మన ఆత్మీయమైనటువంటి నేత్రాలు మూసుకొని పోతాయి. అవి మూసుకొని పోయినప్పుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కనపడతాడు. అప్పుడు మనం శరీర సంబంధంలో అయిపోతాం, శరీరంతో ఉన్న వాళ్ళు కనపడతారు మనం. అందుకే మన జీవితాల్లో ఆత్మీయమైనటువంటి నష్టాన్ని మనం తెచ్చుకుంటూ వస్తాం. సింహాసనాసీనుడు అంటే రాజులకి రాజు ఆయన, ప్రభువులకి ప్రభువుడు ఆయన, అధికారులకు అధికారి ఆయన. సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఒక దినాన అదే సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఎఫ్ఎస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం. కూర్చుండబెట్టును. అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. కూర్చుండనిచ్చేది. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను ఒక దినాన అదే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనం ఏమని నమ్మాలి అంటే ఆయన సింహాసనాసీనుడు అని నమ్మాల. సింహాసనాసీనుడైనటువంటి ఆయన మనల్ని కూడా ఒక దినాన సింహాసనం మీద కూర్చుండబెట్టాడని నమ్మాలి. అంతేనా అంటే ఆయనకున్నటువంటి అధికారాన్ని కూడా మనకిస్తాడు. ప్రభు మనకి ఇవ్వబోయేటటువంటి అధికారం ఎలాంటిదో తెలుసా? దేవదూతలకే తీర్పు తీర్చేటటువంటి అధికారాన్ని ప్రభు మనకిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుని చూసి మనం గొప్ప అని అనుకుంటే ఒక దినాన నీవు పొందబోయేటటువంటి అధికారం ఇంకెంత గొప్పది. మనం పొందబోయేటటువంటి అధికారం ఎంత గొప్పది. మనం కూర్చోబోతున్నటువంటి సింహాసనం ఇంకెంత గొప్పది. ఇది నమ్మాలి మనం. ఏమని నమ్మాలి అంటే మొదట ఆయన సింహాసనాసీనుడు అని నమ్మాలి. ఆయన మనల్ని ఒక దినాన సింహాసనం మీద కూర్చోబెడతాడు. సర్వాధికారం కలిగినటువంటి ఆయన ఒక దినాన నీకు నాకు ఎటువంటి అధికారం ఇవ్వబోతున్నా అంటే దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి అధికారాన్ని దేవుడు మనకు ఒక దినాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ లోక అధికారులే నీ గొప్పగా కనపడితే పరలోక సంబంధమైనటువంటి అధికారం కలిగినటువంటి మనము వారికన్నా ఇంకెంత గొప్పవారు. ఈ విషయాన్ని మనము నమ్ముతూ రావాలి. రెండవది ఏంటంటే ఆయన మాటలు నమ్మకం. ఆయన ఏది చెప్పినా కూడా అది సాధ్యమే. అబ్రహాము విషయంలో ఒక మాట యెహోవాను నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. అది అతనికి నీతిగా ఎంచాడు. ఏమని నమ్మాడు? ఏమని నమ్మాడు అంటే అప్పటికి అబ్రహాం యొక్క వయసు ఎంతంటే 75 పైబడి. ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన వయసు 75 సంవత్సరాలు. సరే 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకొంచెం అనుకుందాము. 75 సంవత్సరాల పైబడినటువంటి అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను. శారా యొక్క విషయానికి వచ్చేసరికి ఆమె గర్భం అనేది మృతతుల్యమైంది. సంతానం కలిగేటటువంటి అవకాశం లేనప్పుడు దేవుడు అబ్రహాముతో ఏదైతే చెప్పాడో అది నమ్మాడు.
అది నమ్మాడు, దాన్ని దేవుడు నిజం చేస్తా వచ్చాడు. దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే అధికారముతో కూడుకున్నదిగా ఉంటుంది. దేవుని నోట నుండి వచ్చినటువంటి ఏ మాట కూడా అది నెరవేరకుండా ఉంటుంది. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 37 వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. ఏ మాటలు చెప్పాడు తెలుసు? మరి ఏ మాటలు చెప్పాడు? మరియా ఒక కుమారుణ్ణి కంటదనేసి సర్వోన్నతుని కుమారుడు పిలుచుకుంటాడని, అందరికన్నా గొప్పవాడు అవుతాడనేసి. అదే జరిగింది. యేసు నామం అన్ని నామముల కన్నా గొప్ప నామం. ప్రపంచానికి అంతటికీ తెలిసినటువంటి ఏకైక నామం ఏదైనా ఉందంటే అది యేసు నామమే. ఎంత గొప్పవాడయ్యాడు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. నెరవేరిద్దా లేదా? మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఎవరితో అయినా ఒక మాట చెప్పాడంటే దేవుడు అది ఖచ్చితంగా నెరవేర్చాడు. ఇది జరుగుద్దా జరగదా అనే క్వశ్చన్ అనేది ఉండదు. ఖచ్చితంగా జరుగుతుంది అంతే. దాన్ని నమ్మాల మనం. దేవుడు మనతో ఏదైనా ఒక మాట చెబితే అది జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన కళ్ళకి అది అసాధ్యంగా కనపడవచ్చు, ఇంపాసిబుల్గా కనపడవచ్చు. కానీ ప్రభువు చెప్పినటువంటి ప్రతి మాట అది నెరవేరచ్చు. ఆయన నోట నుండి వచ్చినటువంటి ఏ మాట కూడా నిరర్థకము కాదు. తర్వాత ఆ మాట ఆయన చెప్పింది ఏదైనా కూడా సత్యంగానే ఉంటుంది. ఒకవేళ జరిగింది చెప్పచ్చు, జరగబోయేది చెప్పచ్చు, అది నిజమయ్యే ఉంటుంది. నిర్గమాకాండము సంఖ్యాకాండం, క్షమించండి, సంఖ్యాకాండము 10 సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. మానవుడు కాదు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. మానవుని యొక్క మాటలు అబద్ధాలు ఉంటాయేమో, దేవుని మాటలో మాత్రం అబద్ధం. అది ఏదైనా సరే, జరిగిపోయిందైనా సరే, జరగబోయిందైనా సరే, ఆయన మాటలు సత్యము, ఆయన తీర్పు సత్యమే. నిన్ను కూర్చున్నటువంటి ఆ తీర్పు సత్యముగానే ఉంటుంది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. నేను ఒక్కడమై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. నా తీర్పు సత్యం. ఆయన మాట సత్యము, ఆయన తీర్పులు కూడా సత్యమే. ఇక్కడ మనం ఏమని నమ్ముతూ రావాలంటే, మొదట ఆయన సింహాసనాసీనుడని నమ్ముతూ రావాలి. సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుడు ఆయన రాజులకు రాజని, ప్రభువులకు ప్రభుడని, అధికారులకు అధికారని నమ్ముతూ రావాలి. అంత మాత్రమే కాకుండా సింహాసనాసీనుడైనటువంటి ఆ ప్రభువు ఒక దినాన నిన్ను నన్ను అదే సింహాసనం మీద కూర్చోబెడతాడని నమ్మాల. సింహాసనం మీద కూర్చోబెట్టి మనకేం చేస్తారంటే ఆయన అధికారం ఇస్తారు. ఆ అధికారంతో మనం ఏం చేస్తామంటే దేవదూతలకే తీర్పు తీరుస్తాం. ఇది నమ్మాల. రెండవదిగా మనం చూస్తే ఆయన మాటలు నమ్మకమని నమ్మాలి. మూడవది ఆయన మాటలు సత్యమని నమ్మాలి. ఆయన నోట నుండి వచ్చినటువంటి ఏ మాట అయినా సరే అది జీవము కలిగినది.
మహిమ కలిగినది, అధికారముతో కూడుకున్నది అని నమ్ముతూ రావాలి. ఈ విషయాన్ని శాస్త్రులు పరిశీలే ఒప్పుకున్నారు. శాస్త్రులు పరిశీలక మాటలు ఎలా ఉంటాయంటే బోధ ఎలా ఉంటుందో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 28-29 వచనాలు. జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాడి వలె వారికి బోధించాను. ఇక్కడ యేసు ఈ మాటలు చెప్పి, ఆయన ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటలో ఏముంది? అధికారం అనేది. మిగిలిన వాళ్ళ యొక్క మాటలు ఎలా ఉన్నాయి? శాస్త్రులు కూడా చెప్పారు కొన్ని మాటలు, సద్దూకేలు చెప్పారు, పరిసరీలు చెప్పారు, అధికారులు చెప్తా వచ్చారు. వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి చాలా వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని ఎవరు గుర్తించగలుగుతా వచ్చారంటే జన సమూహం గుర్తించగలుగుతా వచ్చింది. ఆయన మాట సత్యమని, ఆయన మాట నమ్మకమైనదని మనం గుర్తించామా? నమ్ముతున్నామా? వీళ్ళు నమ్మారు, జన సమూహం నమ్మింది, ఆయన మాటల్లో అధికారం ఉందనేసి నమ్మింది. మనం ఎంత మట్టుకు నమ్ముతూ ఉంటున్నాం? మన ప్రభువుని నమ్మే విషయంలో మన స్థాయి ఎంత? ఏ స్థాయిలో మన ప్రభువుని మనం నమ్ముతూ ఉంటున్నాం? ప్రభు అంటాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మన జీవితంలో అసాధ్యం అనేది ఎందుకు కనపడుతుందో తెలుసా? నమ్మకత్వం అనేది లేదు, మనం నమ్మట్లేదు, ప్రభువుని నమ్మట్లేదు. ఎంత స్థాయిలో, ఎంత మేరకు మన ప్రభువుని నమ్మాలో ఆ మేరకు మనం నమ్మట్లేదు. అందుకే మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మనకు అసాధ్యం లేదా. కొంతమందికి వివాహం అవడం అసాధ్యంగా కనపడుతుంది, కొంతమందికి జాబు రావడం అసాధ్యంగా కనపడుతుంది, కొంతమందికి ఇల్లు కొనుక్కోవడం అసాధ్యంగా కనపడుతుంది, కొంతమందికి కెరీర్లో గ్రోత్ అసాధ్యంగా కనపడుతుంది. నమ్మకత్వం యొక్క లోపమే ఇదంతా కూడా. కాబట్టి మన ప్రభువు మీద మనము నమ్మకం ఉంచుతూ రావాలి, ఆ నమ్మకత్వంలో ఎదుగుతా రావాలి, ఆ విశ్వాసంలో ఎదుగుతా రావాలి. నమ్మకం అనండి, లేదంటే విశ్వాసం అనండి. ఎదుగుదల అనేది ఎంత ఉంటా ఉంది. మనం నమ్మావు కదా, యేసు పాపుల రక్షకుడని నమ్మావు కదా. ఆరంభమైంది క్రైస్తవ జీవితమే నమ్మకంతో ఆరంభమైంది. ఆరంభం దగ్గరే ఆగిపోయాము. పాపుల రక్షకుడనే నమ్ముతున్నావా? సింహాసనాసీనుడని నమ్మట్లేదా? మృత్యుంజయుడని నమ్మట్లేదా? మరణపు ముళ్ళును విరిచాడని నమ్మట్లేదా? ఆయన మరణించి సమాధిని గెలిచాడు. ఒక దినాన నీవు నేను సమాధిలో ఉన్నా కూడా జీవంతో మనల్ని లేపుతాడు. మృతతుల్యమైనటువంటి మన దేహము మహిమా స్వరూపంతో లేపబడుతుంది. నమ్మకం ఉందా? ఏలగలమనే నమ్మకం ఉందా? సింహాసనం మీద కూర్చోగలమనే నమ్మకం ఉందా? ఆయన కూర్చోబెడతాడనే నమ్మకం ఉందా? నమ్మితే ప్రతిదీ సాధ్యమవుతుంది. నమ్మకంలో ఎలా ఎదగలుగుతాం? ఎలా ఎదగలుగుతాం? ప్రతి ప్రశ్నకి సమాధానం ఆయనే.
ఏ మార్గాన వెళ్ళినా చివరికి వెళ్ళాల్సింది ఆయన దగ్గరకే. ప్రతి వర్తమానం ముగించాల్సింది ఆయనతోనే. నమ్మకంలో ఎదగాలంటే మళ్ళా ప్రభుని అడగాల్సిందే. విశ్వాసంలో పెంచమని అడగాల. నమ్మకత్వంలో ఎదగడానికి మళ్ళా ప్రభు సాయం చేసుకోవాలి. ప్రభువా, నీ మీద ఎంత నమ్మకం ఉంచాలో, ఎంత విశ్వాసం ఉంచాలో అంత ఆ మేరకు నేను ఉంచలేకపోతున్నా. మళ్ళా ప్రభువుని అడుగుతాను. ఆ విధంగా అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ నమ్మకంలో మనం ఎదగడానికి ప్రభువే సహాయం చేస్తాడు. బైబిల్లో మనం చూస్తే ప్రభు కొన్ని పదాలను వాడుతూ వచ్చాడు. అపనమ్మకస్తులారా, అవిశ్వాసులారా, అవిధేయులారా, దుష్టులారా. ఒకవేళ నమ్మకత్వం విషయంలో, నమ్మే విషయంలో ప్రభువు మనల్ని పిలిచే పిలిపేంటి, పెట్టే పేరేంటి మనకు? కాబట్టి మన ప్రభువుని మనం అడుగుతూ వద్దాం. నమ్మే విషయంలో ఎదగడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఆ విధంగా విశ్వాసంలో, నమ్మకంలో ఎదగలుగునట్లుగా మన ప్రభు మనకు సహాయం చేద్దాం.